హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లలకి ఎక్కువగా సాధారణంగా నన్ను పిల్లల విషయంలో అడిగే ప్రశ్న ఒకటేనమాట. పిల్లలకి పళ్ళు వచ్చే టైంలోని మోషన్స్ అనేవి అవుతాయి కదా, సొల్యూషన్ ఏదైనా చెప్పండి అని చెప్పేసి. సో నేను ఇప్పటికీ కూడా నేను ఏ ఫుడ్ వీడియో అప్లోడ్ చేసినా కూడా వచ్చే రిపీటెడ్ కామెంట్ అండి. అందుకే నేను మీకు ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మోషన్స్ చాలా తొందరగానే తగ్గిపోయి టిప్ కూడా చెప్తాను. పిల్లలకి ఈ 6th మంత్ నుంచి ఈ 10 మంత్స్ 9 మంత్స్ ఈ టైంలోనే పిల్లలకి టీత్ రావడం స్టార్ట్ అవుతాయి కదా. ఈ స్టార్ట్ అయ్యే టైంలో ఏంటంటే వాళ్ళకి పళ్ళు అనేవి దురద పెట్టేసి ఏవి పడితే అవి నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఇంట్లో ఏమైనా చిన్న చిన్న లాంటివి అట్టలు లాంటివి ఏమైనా వాళ్ళకి ఏది కనిపిస్తే చాలు అలాంటివన్నీ కూడా నోట్లో పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్గా మారి పిల్లలకి మోషన్స్ అనేవి అవుతాయి. ఎప్పటి నుంచో చాలా సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో జరుగుతుండేది. ఏదో కొంతమంది పిల్లలు జరగదు, ఎందుకంటే ప్రతి సందర్భం మనం ఇల్లంతా కూడా హైజెనిక్గా నీట్గా ఉంచుకోలేం కదా. ఏదైనా డస్ట్ ఉన్నా సరే వాళ్ళు నోట్లో పెట్టేసుకుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఇది అంత భయపడాల్సిన విషయం ఏం కాదండి. పిల్లలు కనుక ఇలా లూజ్ మోషన్స్ ఎక్కువ అయితే ఆ పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించాలి మెయిన్. సో ఆ టైంలో ఫుడ్ కూడా తినరు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏది పెట్టినా కొరుకుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గొచ్చు. నెక్స్ట్ వచ్చేసి తగ్గించవచ్చు. మన చేతుల్లో ఉందండి. నేను నా ఫస్ట్ బేబీ అప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పేవారండి, మా పాపకి పళ్ళు వచ్చేటప్పుడు ఏది పడితే నోట్లో పెట్టేసుకునేది, కానీ నేను కంపల్సరీ దగ్గరే ఉండి చూసుకునేదాన్ని. ఆ టైంలో మోషన్స్ కూడా అయ్యాయి అనమాట మా ఫస్ట్ బేబీకి. అప్పుడు నేను అందరినీ అడిగేదాన్ని డైరెక్షన్స్. వాళ్ళు చెప్పేవారు అల్లం పట్టించమ్మా, సో అలా పట్టించి ఇలా పట్టించి, అది కారం వచ్చేసి తాగేది కాదు, నిమ్మరసం పట్టించమనేవారు. మరీ ఇంకెక్కువ అయిపోయేది అనమాట. సో వెంటనే మీరు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పేది చేయొద్దు. సో నేనైతే టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ మీరు ఇలా మోషన్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నప్పుడు బేబీకి మీరు వాటర్ తాగించండి అంటే వేడి నీళ్ళు కొంచెం వాటర్ తాగించండి. ఎందుకంటే బాడీ అనేది నీరసం అయిపోతుంది అనమాట వాళ్ళకి. సేమ్ మనలాగే మనకు కూడా వామిటింగ్స్ కానీ మోషన్స్ అయిపోతే మనం ఎలా ఉంటాం, సో వాళ్ళు కూడా అంతేనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి వాటర్ అనేది ఎక్కువ పట్టిస్తూ ఉండండి. కొంచెం వేడి నీళ్ళు కాచేసి గోరువెచ్చని వాటర్ పట్టిస్తూ ఉంటే చాలా బాగా రిలీఫ్ అవుతుంది. సో నేను ఇంకొక టిప్ కూడా చెప్తాను ఈ వాటర్తో పాటు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీడియాట్రిక్ని కన్సల్ట్ అవ్వండి. పీడియాట్రిక్ అనేది మీకు సిరప్ అనేది ఇస్తారనమాట. ఆ సిరప్ ఏంటి అంటే మీకు ప్రోబయోటిక్ మెడిసిన్ ఇస్తారు. ఈ మెడిసిన్ అనేది అంటే జింక్ డ్రాప్స్ లాంటివి ఇస్తారనమాట. ప్రోబయోటిక్ మెడిసిన్ అనేది ఇస్తారు. అది ఇవ్వడం వల్ల బేబీస్కి మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. జనరల్గానే ఇది అందరూ ఫేస్ చేస్తాము. పీడియాట్రిక్ని ఒకవేళ కన్సల్ట్ అవ్వలేదు, సో ఇంకా మనకి వీలు అవ్వలేనప్పుడు ఏం చేయొచ్చు అనేది కొన్ని చెప్తాను. ఫుడ్ కూడా చెప్తానండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి ఇలా మోషన్స్ అవుతున్నప్పుడు మార్నింగే లేవండి. లేచిన తర్వాత వాళ్ళకి డైపర్ చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు వేడి నీళ్ళల్లో కొద్దిగా షుగర్, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ అనేది వేయండి. ఇలా పట్టించడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ స్టెప్ అనమాట. నిమ్మరసం వద్దు, అల్లం వద్దు, తేనె అస్సలు వద్దనమాట. తేనె అనేది నార్మల్ పర్సన్స్కి అసలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే తేనెలోనే యాక్చువల్గానే బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్టీరియా ఏంటంటే మనం తీసుకున్నప్పుడు మనకి డైజెషన్ అవుతుంది, బయటికి ఈజీగానే వెళ్ళిపోతుంది. పిల్లలకి అలా అవ్వదండి. పిల్లలకి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఆ పెయిన్ వచ్చేస్తుంది, డైజెషన్ అవ్వదు. తేనె అనేది 1 year దాటిన తర్వాతే పట్టించండి తప్పితే సో ఇలా అయితే వద్దు. మరి 9 months 6 months పిల్లలకి అసలు సాల్టే పెట్టకూడదు కదా అని చెప్పేసి అనొచ్చు. రోగాన్ని తగ్గించుకోవడానికి పెట్టొచ్చండి, ఎంతలో కొంత ఇంతైనా పెట్టొచ్చు. ఈరోజు ఈ సీజన్స్ అంటే ఇప్పుడు మనం ఉన్న జనరేషన్కి ఏంటంటే ఏది ఫ్రెష్ లేదు, అన్నీ కల్తీగానే ఉంటున్నాయి కదా. సో ఆ కల్తీలోది మనం పిల్లలకి విష పదార్థాలే తినిపించేస్తున్నాం చెప్పాలంటేనే. యాపిల్ నుంచి మనం పెట్టే పిల్లలకి ఫ్రూట్, మెడిసిన్స్ ఏదైనా సరే అన్నిటిలో కల్తీ అనేది ఉంటుంది. మనం ఈజీగా పిల్లలకి పెట్టేది ఏదైనా సరే హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకునేది ఎప్పుడు కూడా ట్రస్టెడ్ నమ్మొచ్చు. బయట నుంచి ఏది తెచ్చినా కూడా అన్నీ కూడా కల్తీయే ఉంటాయి. అలాగే మనం సాల్ట్ వేయొచ్చు. ఎంత సాల్ట్, చిన్న సాల్ట్ వేయండి అని చెప్పేసి అన్నందుకే చాలా కామెంట్స్ వచ్చేసాయి అనమాట. అసలు నీకేం తెలుసా, అసలు సాల్టే పెట్టకూడదు అని చెప్పేసి మనకి డాక్టర్సే చెప్తున్నారు. పీడియాట్రిక్ డాక్టర్ డైరెక్ట్ చెప్తారు. కావాలంటే నేను మీకు వీడియో చూపిస్తాను. మనకి యూట్యూబ్ వీడియోస్లో కూడా చాలామంది చెప్తున్నారు 7th month వచ్చిన తర్వాత పిల్లలకి కొద్దిగా స్పైసీ అలాగే సాల్ట్ అనేది యాడ్ చేయొచ్చు, ఏం పర్వాలేదండి, పిల్లలకి పెట్టొచ్చు. ఓకేనా. అలానే ఎక్కువ మోతాదులో రోజు మొత్తం సాల్టే పెట్టేయండి, షుగర్ పెట్టేయండి అని నేను చెప్పట్లేదు. న్యాచురల్ ఫ్రూట్స్ అనేది మనం వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి పెట్టొచ్చు.
అలాగే ఇప్పుడు ఈ సందర్భం ఏంటి, మనకి పిల్లలకి మోషన్స్ అనేవి కంట్రోల్ అవ్వాలంటే ఇంత సాల్ట్ ఇంత షుగర్ అనేది ఆ వేడి నీళ్ళలో కలిపేసి ఆ వాటర్ అనేది పట్టిస్తుండండి. బాడీ అస్సలు డీహైడ్రేట్ అవనివ్వకండి. పిల్లలకి నీరసం అనేది ఎక్కువ పెరగనివ్వకండి. అది ఒక ఓఆర్ఎస్ఎల్లా పనిచేస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి కొబ్బరి నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది, వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కోకోనట్ వాటర్ అయితే పట్టించొద్దు, కోల్డ్ చేసేస్తుంది అనమాట. ఇలా పెడితే సరిపోదండి. ఇక ఫుడ్ విషయానికి చెప్తాను. నార్మల్గా మీరు రోజు పెట్టే ఫుడ్ అంటే ఉగ్గు లాంటివి, ఫ్రూట్స్, ఓట్స్, మిల్లెట్స్ లాంటివి పెడతా ఉంటారు కదా, అలాంటివి ఏం పెట్టదు. ఎందుకంటే ఆ టైంలో డైజెషన్ అవ్వదు. సో వాళ్ళకి తినాలని కూడా అనిపించదు. తినాలి అనిపించి ఒక రెసిపీ చెప్తాను, అది బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే నేను నా ఫస్ట్ బేబీకి పెట్టాను రెసిపీ. ఇప్పుడు నా సెకండ్ బేబీకి కూడా పెట్టాలి అదే రెసిపీ, ఎందుకంటే ఇంకా దానికి పళ్ళు ఇంకా రాలేదు కాబట్టి. సో ఆ రెసిపీ ఏంటంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం అనమాట. సగ్గు బియ్యం చాలా తేలికగా డైజెషన్ అవుతుంది. ఆ టైంలోని వాళ్ళకి పొట్టలోని చాలా హాయిగా ఉంటుందండి తినేటప్పుడు. ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టేసేయండి. కొంచెంసేపు నానబెట్టిన తర్వాత అందులో జీలకర్ర, నెక్స్ట్ మీ వీడియో చూపిస్తున్నాను చూడండి, షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఆ జీలకర్ర సగ్గు బియ్యాన్ని బాగా మరిగించేసి దాన్ని స్ట్రైన్ చేసేసి పట్టించేయండి. ఆ లిక్విడ్ వాటర్ చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, చాలా బలం అనమాట. వాళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మిమ్మల్ని ఇంక ఏడిపించారండి. మోషన్ అనేది కంటిన్యూగా అవుతూ ఉంటుంది, ఎందుకంటే పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి నేను ఇప్పుడు వేడి నీళ్ళు వాటర్ చెప్పాను కదా, అది మీరు పట్టించండి. సగ్గుబియ్యం వాటర్ తాగిన తర్వాత మళ్ళీ మోషన్కి వెళ్తారు కదా, ఆ టైంలో మళ్ళీ మీరు వాటర్ అనేది పట్టించండి. ఇలా చేస్తూ ఉండండి, కంపల్సరీగా మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. సో ఈ పళ్ళు వచ్చే టైంలోనే ఇలా జరగడానికి గల రీజన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు నేను పెట్టాను, ఇందాక పెట్టిన వీడియోలో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంత ముందు నుంచి కూడా వస్తున్నాయి. బేబీకి టీత్ వచ్చే టైంలో అసలు మోషన్స్ ఎందుకు అవుతాయి, అవి తగ్గాలంటే ఏం చేయాలి, సొల్యూషన్ అయితే ఇదనమాట. మీరు ఇంకొకవేళ ఈ సగ్గుబియ్యం వాటర్ ప్రస్తుతం అది లేని వాళ్ళు బేబీకి రైస్ కూడా పెట్టచ్చు. మనం ఇది తీసుకునే రైస్ కాదండి, మనం పఫ్డ్ రైస్ ఉంటాయి కదా, అంటే మరమరాలు రైస్ ఉంటుంది కదా, సో ఆ మరమరాల్ని వాటర్లోని ఒక 15 to 20 minutes అనేది సోక్ చేసేయండి, నానబెట్టేసేయండి. అలా నానబెట్టిన ఈ మరమరాలు స్ట్రైన్ చేసేసేయండి. ఒక వడకట్టిలో వేసేసి స్ట్రైన్ చేస్తే లిక్విడ్ వాటర్ లాగా వస్తుంది. మరమరాలు నానిపోతే మనకి లిక్విడ్ వాటర్లా వస్తుంది. ఆ వాటర్ పట్టించండి. అది డైరెక్ట్ రైస్ పెట్టినట్టు అనమాట. చాలా బాగా కడుపు నిండుతుంది. కందిపప్పు కానీ, బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ పేస్టులతో ఉడికించేసి ఆ రైస్ పెట్టి వాళ్ళని ఇంకా మీరు బాధ పెట్టకండి, ఇంకా పొట్ట నొప్పి వచ్చేస్తుందండి. సో నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు నిద్ర ఉండదు, మీ బేబీకి నిద్ర ఉండదు, వాళ్ళు నీరసం అవుతారంటే మనకి నిద్ర ఉండదు అసలు మెయిన్. సో కాబట్టి మీరు ఈ టిప్ అనేది చేయండి. నేను ఇప్పుడు అర్జెంటుగా మీకు చెప్తాకి గల రీజన్ ఇదేనండి. ఎందుకంటే అని వస్తున్నాయి అనమాట కామెంట్స్. నేను ఇప్పుడు వైట్ స్టూడియోలో చూస్తుంటే బేబీకి మోషన్స్ తగ్గాలంటే ఏం చేయాలక్క, మా బాబుకి ఒక టీత్ వచ్చింది, అక్కడి నుంచి మొదలుపెట్టే మోషన్స్ రావడం, చాలా ఇబ్బంది పడుతున్నాము, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము, తగ్గిపోతే ఏం కాదని డ్రాప్స్ రాసిచ్చారన్నారు. సో ప్రోబయోటిక్ డ్రాప్స్ వేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, కానీ మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి, అంత తొందరగా రికవరీ అవ్వవు. కాబట్టి మీరు ఫుడ్ పెట్టి విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే తగ్గదనమాట. డాక్టర్ మెడిసిన్ జింక్ మెడిసిన్ ఇచ్చినా కూడా మనం ఫుడ్ ఏది పడితే ఏది మనం తీసుకునేది పెట్టేసిన, సాంబార్ రసం అని చెప్పేసి, చారు రసం అని చెప్పేసి, అసలు కొంతమంది అయితే దరిద్రంగా పెడతారండి. ఆ తేటేసేసి అన్నంలో పిసికేసి పెట్టేస్తారు ఆ పిల్లలకి. అసలు అది అలా చేయడం వల్ల ఏం యూజ్ అసలు లేనే లేదు అసలు. సో అది పెట్టడం వల్ల వాళ్ళకి ఏం స్ట్రెంత్ ఓపిక కూడా రాదు. కాబట్టి ఆ తినేదేదో వాళ్ళు కొంచెం మంచిది తింటే సో వాళ్ళు అరాయించుకుంటారు, నెక్స్ట్ వాళ్ళే హ్యాపీగా ఉంటారు. మెయిన్ వాళ్ళ టమ్మీ నిండుగా ఉండాలి అంటే మనం మంచి ఫుడ్ పెట్టాలి. మంచి ఫుడ్ అంటే అన్ని రకాల పప్పులతో పెట్టేయడం, లేకపోతే ఈ రసం నేను చెప్పినట్టు ఇడ్లీ మీ పాలు వేసేస్తారు కొంతమంది, అలా ఏం చేయకండి. ఈ టైంలో అయితే మెయిన్ పాలుకి సంబంధించిన అసలు పెట్టొద్దు మోషన్స్ అయినప్పుడు. అంటే ఏ రకంగా అయినా కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకెక్కువ అవ్వకూడదు కాబట్టి పిల్లలకి ఇలా చేయొచ్చు అనమాట మనం. అలాగే ఫ్రూట్స్ విషయంలో మనం చెప్పుకున్నట్లయితే ఫ్రూట్స్లో ఏం పెట్టవచ్చు అంటే అసలు గట్టిగా ఉన్న ఫ్రూట్స్ ఏం పెట్టొద్దు. అంటే యాపిల్ కానీ, పైనాపిల్ కానీ, ఏది కూడా సీజనల్ ఫ్రూట్స్లో కూడా మనకి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ సీతాఫలం లాంటివి దొరుకుతాయి, అవి కూడా నజ్జు ఎక్కువ చేసేస్తుంది అనమాట. మళ్ళీ ఈ మోషన్స్తో పాటుగా జలుబు స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది ఇబ్బంది అనమాట. ఫ్రూట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక బనానా మాత్రం తీసుకోండి. బనానాలో కూడా కర్పూర తీసుకోండి. కర్పూర ఉంటుంది కదా, సో కర్పూర బనానా, కర్పూర అరటిపళ్ళు ఏంటంటే పిల్లలకి చాలా మంచిదనమాట. మనం దేవుడికి ప్రసాదంగా కూడా పెడతాం కదా. సో ఆ బనానా ఒకటి తీసుకోండి, బాగా ప్యూరీ చేసేసి ఆ ప్యూరీని పెట్టడం. సో నెక్స్ట్ మళ్ళీ వాటర్ ఎక్కువ పట్టిస్తూ ఉండండి. నేను చెప్పినట్టుగా కొద్దిగా షుగర్ వేయడం ఇష్టం లేకపోతే పట్టికి బెల్లం పౌడర్ అయినా వేయొచ్చండి. పట్టికి బెల్లం పౌడర్ కూడా మంచిదని అనమాట. సో ఇలా చేయండి, ఓకేనా. నేను వీడియో చూపించాను కదండి, సగ్గుబియ్యం, జీలకర్ర, వాటర్, పెరుగు వేసి పట్టించవచ్చు. బట్ పెరుగు అనేది వేయొద్దు, ఎందుకంటే పాలుకి సంబంధించినవి వేయకపోవడమే బెటర్. నేను అప్పుడు వేసాను అనమాట, రికవరీ అయ్యింది.
కానీ పెరుగు అనేది వేయకుండా డైరెక్ట్ ఈ సగ్గుబియ్యం జీలకర్ర వాటర్ అనేది చాలామంది చెప్పే ఉంటారు మీ ఇళ్ళల్లో కూడా సగ్గుబియ్యము పెరుగు వేసి పట్టిస్తే తగ్గుతుందని చెప్పేసి. పాలుకి సంబంధించినవి వేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి డాక్టర్స్ అంటున్నారు. నేను అప్పుడు అడిగాను అనమాట, బేబీకి మిల్క్ పట్టించమంటారా లేకపోతే అని చెప్పేసి. సో అంటే 1 ఇయర్ వచ్చిన తర్వాత సో నేనైతే డాక్టర్ అయితే పాలుకి సంబంధించిన ఏం వద్దని చెప్పారనమాట. అసలు మనం ఆ టైంలో బేబీకి ఫార్ములా మిల్క్ అనేది కూడా ఇస్తూ ఉంటారు చాలామంది, అంటే ఫుడ్ పెట్టలేని వాళ్ళు. సెర్లాక్ కానీ ఫార్ములా మిల్క్ కానీ అది కూడా ఇవ్వద్దండి, అది కూడా చాలా డేంజరస్, ఎందుకంటే అవి తొందరగా డైజెషన్ అవ్వవు. సో న్యాచురల్గా పెట్టడానికి ట్రై చేయండి మెయిన్, ఓకేనండి. సో ఇలా చేయండి, ఖచ్చితంగా బేబీకి మోషన్స్ ఒక 3 డేస్లో తగ్గిపోతాయి. మీ బేబీకి ఇంకా ఎక్కువగా అవుతున్నాయి, బేబీకి ప్రోబయోటిక్ మెడిసిన్స్ కానీ జింక్ మెడిసిన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు అనుకుంటే ఇలా వేడి నీళ్ళు షుగరు నెక్స్ట్ సాల్ట్ వాటర్ పట్టించిన తర్వాత మీరు ఈ సగ్గుబియ్యానికి షిఫ్ట్ అవ్వండి. తర్వాత అప్పుడప్పుడు బనానా పెట్టండి, లేకపోతే పఫ్డ్ రైస్ అనేది కూడా పెట్టచ్చు. వీటి తప్పించి ఇంకేది పెట్టొద్దండి, ఓకేనండి. నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో అందరికీ షేర్ చేస్తే మదర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది, ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.